హాయ్ ఆల్, అందరికి నమస్కారం అండి. చిరంజీవి. ఎస్, ఈరోజు నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన నాగుల చవితి పండగ. సో అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అండ్ ఎస్, ఇంకా బిగ్ బాస్ వచ్చేసి ఇంకా మన మేడం దున్నేస్తున్నారు కదా ఈ వీక్. ఇంకా సో దిస్ వీక్ బిలాంగ్స్ టు అవర్ మేడం తనుజ గారు. సో లిటరలీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ రివ్యూయింగ్ ఎంటైర్ వీక్, అందరికి చాలా థ్యాంక్స్ మన తనుజ గారు కోటేసినందుకు. అండ్ తనకి లైక్ లాయల్గా ఉన్నందుకు, తనకి లాయల్గా సపోర్ట్ చేసినందుకు. సో నేను కూడా లైక్ నేను కూడా మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అందరికి థ్యాంక్స్ చెప్తాను. లైక్ తనుజ గారికి అవుట్ చేసినందుకు. సో ఎస్, ఈ వీక్ కూడా లీడర్ బోర్డులో తను లైక్ టాప్ ప్లేస్లో ఉన్నారు. 60,000 ఓట్స్ తనకు పడినాయి. అండ్ కళ్యాణ్ గారికి సెకండ్ 32,000. సో మన మేడం 28,000 ఓట్లు గ్యాప్ పెట్టినారు. సో యా, నెంబర్ వేరే అవ్వచ్చు కానీ బట్ వాట్ ఐ గాట్ నో ఇస్ లైక్ తనుజ గారు కళ్యాణ్ గారు లైక్ టాప్ టూలో ఉన్నారని నాకు తెలిసింది. అండ్ యా, ఇంకా వీక్ రివ్యూలో వస్తే ఇంకా తనుజ గారు ఇక్కడ నామినేషన్లో అయితే ఇంకా దున్నేస్తున్నారు. సో ఇంకా లైక్ ఆ స్వాగ్ కానీ లైక్ ఆ విజిల్ వేసేది కానీ లిటరలీ సూపర్. అంటే రెండు చేతులు చప్పటి కన్నా ఒక ఒక చెయ్యి విజిల్ గ్రేట్ అన్నారు కదా. సో ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ అండ్ రమ్య గారికి ఎట్లా అలేకే చిట్టి పికిల్స్ రమ్య గారికి ఎట్లా కౌంటర్ ఇచ్చినారు కదా తనుజ గారు, అదైతే ఇంకా తనుజ ఫ్యాన్స్ కంటే ఇంకా అది ఇంకా ఓజీ ఆర్ బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప ఆ లెవెల్ ఎలివేషన్ లాగా బిగ్ బాస్లో. సో లిటరలీ అదిరిపోయింది. అండ్ యా, ఇంకా విజిల్ తర్వాత ఏమంటే ఇంకా కళ్యాణ్ కళ్యాణ్ దగ్గర వెళ్ళి లైక్ బ్యాట్ చేయమంటారు, బ్యాక్ ఉంది. సో భుజం తట్టమంటారు. అండ్ యా, లిటరలీ సూపర్. అంటే ఆ, అదొక ఎలివేషన్. ఇంకా ఆ ఎలివేషన్ లేకపోతే నెక్స్ట్ టైం అంటే ఇంకా వాంటెడ్ పెట్టి టాస్క్ ఇచ్చినారు లైక్ సైలెన్సర్ సంజన అండ్ మాస్ మాదిరి ఆ టాస్క్లో. సో తను ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే లిటరలీ అంటే తనుజా గారికి హైయెస్ట్ అమౌంట్ ఉంది, 7,500 ఎంతో ఉంది. సో అంటే ఆ టాస్కే డబుల్ కొట్టేసే టాస్క్. సో తను 7,500 పెట్టి మాదిరి గారిని లైక్ ఇద్దరు పోలీసులు వస్తారు మీరు చూస్తే లైక్ పట్టుకునేందుకు మళ్ళీ దొంగల్ని. సో సంజన గారిని పట్టించి కంటెంటర్కి ఎలిజిబుల్ అయ్యి తనుజ గారు అండ్ ఎలిజిబుల్ అయినాకేమంటే మాదిరి గారిని లైక్ పట్టిలేదు తను. సో మాదిరి గారిని సేఫ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇద్దరిలో ఒకటినే పట్టియాలి. సో ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ని పట్టిస్తున్నారు సంజన గారిని తనుజ గారు. అండ్ లిటరలీ సూపర్. అండ్ ఈవెన్ సంజన గారు కూడా కౌంటర్ ఇస్తారు అంటే నా పర్సనల్ లైఫ్ గురించి అట్లంతా మాట్లాడదని. సో మిస్టర్ సంజన గల్రాణి గారు అని. సో లిటరలీ ఇంకా ఈ వీక్ అయితే మనకంటే ఇంకా పీక్సే. ఇంకా మన మేడం ఎలివేషన్స్ కానీ ఇంకా మన మేడం ఫుల్ స్వింగ్లో చూస్తాం మనం. ఇంకా లిటరలీ దున్నేస్తారు ఈ వీక్ మన మేడం తనుజ గారు. అండ్ యా, సూపర్ అసలు. అండ్ ఇంకా నిన్న క్యాప్టెన్సీ టాస్క్ కూడా చాలా బాగా ఆడినారు. జస్ట్లో లాస్ట్లో ఇంకా ఇమాన్యువల్ గారు గెలిచినారు. సో యా, ఇమాన్యువల్ గారు కూడా లైక్ ఈజ్ వెల్ డిజర్వ్డ్. అండ్ ఈజ్ ఆల్సో లైక్ లైక్ ఆయన కూడా చాలా బాగా ఆడుతున్నారు గేమ్. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ కంటెస్టెంట్. అండ్ యా, ఈవెన్ ఇమాన్యువల్ కూడా పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చినారు తనుజ గారు. అండ్ యా, అంటే ఈ వీక్ అంతా చెప్తే కానీ ఇంకా మన మేడందే ఇంకా లిటరలీ అంటే సూపర్ ఇచ్చినారు. అండ్ స్విమ్మింగ్ పూల్ టెస్ట్లో ఇమాన్యువల్ గారు అంటారంటే నేను నీకు సపోర్ట్ చేస్తానంటే నువ్వు నాకేం సపోర్ట్ చేయలేదు, నేను నా ఓన్తోనే గెలిచిన అంటారు. సో లిటరలీ లైక్ ఓజీ తనుజ అని చూస్తాను ఈసారి నేను. సో చాలా బాగా అనిపించింది. అండ్ వాంటెడ్ పేటలో మాస్ గెటప్లో లైక్ టిల్లు బాబా గెటప్లో అదరగొట్టినారు తనుజ గారు. సో సూపర్ లిటరలీ. అండ్ యా, నిన్న కొంచెము టాస్క్లో అయినా కొంచెం తనకేమంటే హెల్త్ బాగాలేదు. సో నా అప్పుడు కొంచెం కంగారు పడినాను. అంటే ఏమైంది మన మేడంకి ఏమన్నా ఏమైనా ఎక్కువ వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఏంటంటే లక్కీగా ఏం లేదు. సో కొంచెం ఫీవర్ ఉండే టాస్క్స్ వల్ల. బట్ లక్కీలీ తను బాగానే ఉన్నారు. అండ్ యా, సో ఈ వీక్ చూస్తే లైక్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇంకా తనుజ గారి వీక్ అనే చెప్పాలి. అండ్ లిటరలీ సూపర్. అండ్ యా, తనుజ గారు కాకుండా కూడా లైక్ ఇమాన్యువల్ గారు కూడా లైక్ ఆయన ఎంటర్టైన్మెంట్తో ఆయన అలరించినారు అందరినీ. అండ్ ఇంకా రీతు గారు, డెమోన్ పవన్ గారు అంటే ఎక్కడో వాళ్ళు ఒక ట్యాంగిల్లో ఇరుక్కుపోయినారని నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కడో ఒక లూప్లో స్ట్రక్ అయిపోయినారేమో అని అనిపిస్తుంది. ఈయన ఆవిడని బ్లేమ్ చేస్తారు, ఆవిడ ఈయన్ని బ్లేమ్ చేస్తారు. సో ఎక్కడో ట్యాంగిల్లో ఇరుక్కుపోయినారు, లూప్లో ఇరుక్కుపోయినారు అనిపించింది నాకు. అండ్ మాధురి గారు ఏమంటే షీ డిడ్ రైట్ థింగ్. తను తనుజ సైడ్ ఉన్నారు. అండ్ తనుజ గారితోనే ఉన్నారు. సో మాధురి గారు లైక్ ఐ లైక్ డర్ దిస్ వీక్ మాధురి గారు. అండ్ షీ ఈస్ వెరీ కంపోజ్ దిస్ వీక్. గేమ్ చాలా బాగా అర్థం చేసుకున్నారు, చాలా బాగా అన్నారు గేమ్. దివ్య గారు కూడా కామ్ అండ్ కంపోజ్ గేమ్ అన్నారు ఈ వీక్. అండ్ ఆయిషా గారు ఐ థింక్ తను నిన్న వెళ్ళిపోయినారు, వాకౌట్ చేస్తున్నారు కదా తను. అంటే డెంగ్యూ మళ్ళీ టైఫాయిడ్ వచ్చి. అండ్ యా, మిగతా వాళ్ళు
సుమన్ శెట్టి గారు అంతే మనకు కనిపించలేదు ఈ వీక్. గౌరవ్ కూడా ఓకే, ఆయన టాస్క్ ఆయన ఆడుతున్నాడు కానీ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. సాయి శ్రీనివాస్ కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు. రమ్య గారిది కూడా అసలు ఇంపాక్ట్ లేదు ఈ వీక్. అండ్ యా లిటరలీ సో సూపర్. ఇంకా సో చూడాలంటే ఇంకా ఎక్స్ హౌస్ కంటెస్టెంట్స్ కూడా లైక్ వస్తారన్నారు ఇంట్లో. సో శ్రీజ గారు రావాలని నేను కోరుకున్నాను. సో అప్పుడే నేను మీకు చెప్తే అంటే శ్రీజ గారిని ఎట్లా అన్ఫేర్ ఎలిమినేషన్ అని నేను మీకు అని చెప్తే అంటే చాలా అన్ఫేర్గా ఎలిమినేట్ చేస్తాను. వైల్డ్ కార్డ్స్ వాళ్ళెవడో ఓటేస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా శ్రీజ గారు ఎందుకు వెళ్ళాలని నాకు బాధ అనిపించింది. బట్ శ్రీజ గారు వస్తే ఇంకా బాగా అవుతుంది కాంపిటీషన్. సో అప్పుడు మీరు చూస్తే లైక్ ప్యాక్ ఆఫ్ లైక్ అవెంజర్స్ లాగా ఉంటారు. అంటే టఫ్ కంటెస్టెంట్స్ అందరు మీరు చూస్తే లైక్ తనుజ గారు, ఇమాన్యువల్ గారు, కళ్యాణ్ గారు, దివ్య గారు, శ్రీజ గారు కూడా వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్ అవుతారు. అండ్ సంజన గల్రాని గారు కూడా ఏమంటే లైక్ షీఈస్ ప్లేయింగ్ వెల్ బట్ క్లారిటీ లేదనిపించింది ఈ వీక్ తనకి. సో అట్లా అనిపించింది. బట్ థ్యాంక్స్ మళ్ళీ అందరికీ. లైక్ మనం మేడం మాస్ చూస్తాం ఈ వీక్, మాస్ చూస్తాము, తన అలక చూస్తాము, ప్లస్ తన పీక్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నాం గేమ్లో. సో హ్యాపీ. అందరు ఇట్లే తనుజ గారు నోట్ చేస్తుండండి. అండ్ ఎప్పుడు నామినేషన్లు అన్నా కూడా లైక్ దయచేసి ఓట్ చేయండి తనుజ గారికి. అండ్ ఓపెన్గానే చెప్తాను కానీ నేను తనుజ గారి ಫ್ಯಾನ್ కాబట్టి. ಸೊ ಎಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ತನುಜ ಪುಟ್ಟಸ್ವಾಮಿ ಅವ್ರಿಗೆ ವೋಟ್ ಮಾಡಿ. ಲೈಕ್ ಅವರು ನಮ್ಮ ಕನ್ನಡ ಹುಡುಗಿ, ಕನ್ನಡದತ್ತಿಯವರು. ಆ್ಯಂಡ್ ಒಬ್ಬ ಕನ್ನಡದತ್ತಿ ಆಗಿಬಿಟ್ಟು ಅವ್ರು ನಮ್ಮ ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಆಡ್ತಿದ್ದಾರೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ರೂಲ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅವರು. ಸೊ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತದೆ. ಅಂದರೆ ನಮ್ಮ ಒಬ್ಬ ಕನ್ನಡ ಹುಡುಗಿ ಬಂದುಬಿಟ್ಟು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಆಡ್ತಾಯಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ಲಿಟ್ರಲಿ ಅಂದರೆ ಅವರು ಗೇಮ್ ಸ್ಟ್ರಾಟಜಿ ಅವರು ಎಷ್ಟು ಆನೆಸ್ಟಾಗಿ ಆಡ್ತಾಯಿದ್ದಾರೆ ಅಂದರೆ ಲೈಕ್ ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತದೆ. ಆ್ಯಂಡ್ ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್ ಯಾರು ವೋಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ತನುಜ ಅವ್ರಿಗೆ. ಸೊ ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಹುಡುಗಿ ಬಿಗ್ ಬಾಸ್ ಹೈದರಾಬಾದಲ್ಲಿ ರೂಲ್ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ಆ್ಯಂಡ್ ಹೋಪ್ಫುಲಿ ಹಿಂಗೆ ವೋಟ್ ಮಾಡಿ. ಆ್ಯಂಡ್ ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಕನ್ನಡ ಹುಡುಗಿಗೆ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕ ಜನತೆಯಿಂದ ನಾನು ಎಲ್ಲ ಕನ್ನಡ ವೀಕ್ಷಕರು ಯಾರು ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸ್ ನೋಡ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ, ಸೊ ಅದು ನನ್ನ రిక్వెస్ట్ అంతా కేಳ್ಕೊತಾ ఇದ್ದೀನಿ. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా ఇదే అయితే ఇంకా మనం ఎండ్ చేస్తాం. ఇంకా ఇది మన పీక్ ఎలివేషన్ ఇచ్చేసి మేడంకి ఇంకా. సో మేడం సార్ మేడం అంతే. సో తనుజ మేడం అంతే. సో ఫర్ ఎవర్ తనుజ ఫ్యాన్. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 తనుజ ఫ్యాన్. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా చూడాలి వీకెండ్ నాగార్జున గారు వస్తారు ఇంకా. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఏ కంటెస్టెంట్ మళ్ళీ రీఎంటర్ అవుతారో, సో చూడాలి ఇంకా. ఐషా గారి ప్లేస్ కూడా రిప్లేస్ చేయాలి కదా. సో అంతే. సో దిస్ వీక్ బిలాంగ్స్ టు తనుజ. అండ్ తనుజ గారు షీ నెయిల్డ్ ఇట్ లిటరలీ. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.